హాయ్ గైస్, దిస్ విష్ణు. ఈరోజు మనం కెమెరా నుంచి మొబైల్కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం మొబైల్లో ఒక యాప్ ఎక్కించుకోవాలి ఉంటుంది, కెనాన్ కెమెరా కనెక్ట్. ఈ ఫస్ట్ యాప్ అనేది ఉంది కదా, దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. ఫస్ట్ మనకి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి కెమెరా అనేది టర్న్ ఆన్ చేసుకొని మెనూలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మెనూలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ కెమెరా వీడియో కనెక్ట్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, మనకి ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, వైర్లెస్ సెట్టింగ్స్, దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైర్లెస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా బ్లూటూత్ వైఫై అన్న ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా, వైఫై బ్లూటూత్ కనెక్షన్ యాప్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ఓకే కొట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇది మనకి కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవడానికి, ఇది ప్రింటర్కి, ఇది మనకి వెబ్కి, ఇది బ్లూటూత్ అనమాట. ఇప్పుడు మనం మొబైల్ది క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఏ డివైస్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం సెట్ అని ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు పేరు వయ్యే బ్లూటూత్ ఆర్ వైఫై అని ఉంది కదా, వైఫై మీద క్లిక్ చేసుకుంటే మనకి వైఫై అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం మొబైల్ అనేది ఆన్ చేసుకొని వైఫై ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. వైఫై ఓపెన్ చేసుకొని మనకి కింద ఆప్షన్ అయితే అనిపిస్తుంది కదా వైఫై, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి కెమెరాలో ఏదైతే పాస్వర్డ్ చూపిస్తుందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాతనే మనకి కనెక్ట్ అయితే అవుతుంది కెమెరాకి. పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత కనెక్ట్ కొట్టాలి. ఇప్పుడు మనకు వైఫైకి అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి వైఫై కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా మనం మినిమైజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి యాప్లోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మనకి అదంతా క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి డైరెక్ట్ యాప్ అనేది మనకి మొబైల్లో ఉన్న యాప్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లోజ్ చేసిన కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి కెమెరాలో ఆప్షన్ చూపిస్తుంది. ఓకే అని కొడితే మనకి కెమెరాలో అప్పుడు మొబైల్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇట్లా చూపిస్తుంది మనకి. ఇప్పుడు మనం ఇందులో నుంచి నేను వాడుతున్న కెమెరా అయితే కెనాన్ M50 Mark II. దీనికి మొబైల్లో కెమెరా పిక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది కాకుండా మనకి ఈ కెనాన్ M50లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రిమోట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ రిమోట్ ఆప్షన్లో మనం ISO చేంజ్ చేసుకోవచ్చు, షటర్ స్పీడ్ చేంజ్ చేసుకోవచ్చు, అపర్చర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కెమెరా సెట్టింగ్స్ని కూడా చేంజ్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంటుంది. మనం లైవ్ స్ట్రీమ్ చేయడానికి కానీ, వీడియోలు తీసుకోవడానికి కానీ ఈ ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.